నా ఏపీలో ఏం చేయాలి ప్రశాంతంగా ఉందన్న. ఏంటంటే ఏపీ అంటేనే ఒకప్పుడు కుల రాజకీయం అన్న. ఆ రాజకీయం అనేది అణిగిపోయింది. నా ఒక అనకూడదు, నేను నాయుడు కమ్మ తన్నుకునేవాళ్ళు ఒకప్పుడు. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఒక రివర్స్ వాతావరణం అనేది కనపడింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సినీ ఫీల్డ్, సినీ వాళ్ళందరూ వెంకటేష్ కాడ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. ఒక కలిగిన వాతావరణం, ఒక ఉషోదయం అంటారు చూసావా, అట్లాంటి చక్కని వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అట్లాంటి రాష్ట్రంలో పుల్లలు పెట్టాలి, అల్లల్లో చెయ్యాలి అని చెప్పేసి మన అల్లరి ఉన్నారు కదా, ఆయన పేరేందన్నా, మన పేరేందన్న గుర్తురు, అట్లా అల్లు అరవింద్ గారి అబ్బాయి పేరేందన్నా అన్న, అల్లు అర్జున్ గారిని మధ్యలోకి లాగుతున్నారు. ఆయన ఏం చేసిన పొరపాటు ఏంటంటే, మన పిఠాపురంలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏదో ప్రోగ్రామ్ మీదకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ వైసీపీ పార్టీ నేత అనుకుంటా. ఆ రోజు ఏదో కామన్గా వచ్చారులో ప్రేక్షకులను బయటకు వచ్చేట అన్నాడు అని చెప్పేసి ఆయన ఏందో వైసీపీకి సపోర్ట్ చేసేసాడు. పవన్ కళ్యాణ్కి రివర్స్ అయిపోయాడని ఎన్ని వీడియోలు చేశారో తెలుసన్నప్పుడు. అరే ఏం చేయాలనుకున్నారు ఏందో, ఆ తొక్కుడు అనేది పాపం ఆయన మైండ్లో పడింది. అల్లు అర్జున్ గారు పుష్ప 2 అప్పుడు కూడా నలిగిపోయాడు మనిషి. ఓకేనా, సినిమాకి ఎందుకు వెళ్ళాను నైట్ షోకి అని బాధపడ్డాడు. ఇటు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా స్పందించింది, కానీ కొద్దిగా ఒక రకమైన బాధ అనేది ఆయనలో పడింది. ఇంకా ఆయన్ని బయటికి లాగాలి, ఆయన ఫ్యాన్స్ని చెడగొట్టాలి అనే ఫీలింగ్లో పోతున్నారన్న మన మహానేతలు. వాళ్ళని మహానేతలే అనాలి, ఓకేనా, ఇలా చేసే వాళ్ళని వైసీపీ వాళ్ళు అని అనకూడదు, మహానేతలు అనాలి. అట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని చెడగొట్టాలని చూసినా, ఓకేనా, సినీ ఫీల్డ్ అనేది ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోయిందయ్యా. వాళ్ళని రాజకీయాల్లోకి లాగినా కానీ రాజకీయం కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కూటమి అంటే ఏంటో తెలుసా, కేంద్రంతో కలిసిన కూటమి అది. పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్న కూటమి అది అన్నా. నేను చేయాల్సిన అవసరం లేదన్నా, ఓకేనా, చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు కావాల్సిన సినిమాలు కావాలి, ఎన్ని సీట్లు ఇస్తే అన్నే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా మా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటారు, ఓకేనా. ఇంకొక ఉదాహరణ చెబుతున్నా నీకు, పక్కన ఒక సింహం ఉంది, కాంగ్రెస్ పార్టీ సింహం ఉంది, నాదెళ్ల మనోహర్ గారు. ప్రతి ఒక్కటి పట్టించుకుంటారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పైకి తెస్తాడు. ఆయన దాటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు, ఓకేనా. ఒక రాజకీయం అనేది నడవబోతుంది. ఒక ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు ఆయన చెప్పినట్టే సినిమాలు తీయాలి, డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ అనే ఫీలింగ్ అనేది ఉండేది. కానీ ఓజీ సినిమాతో పోయింది. ఒక డైరెక్టర్, ఒక నిర్మాత చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇని సినిమా తీశారు, ఓజీ నిదర్శనం. అది కూడా అట్లాగే రాజకీయం అనేది కూడా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాడు. మన రాష్ట్రాన్ని ముందుకు నడపాల్సిన ఒక గుండెకాయలాగా రాజకీయంలో ఉండి ఒక ఉదాహరణగా ఒక పైకి తేవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. మన హిందూయిజాన్ని నలిపేస్తున్నారు మిగతా దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ, వాళ్ళని నలిగిపోకుండా ఉండాలి. ఒక రుద్రమాల అనేది ధరించాడు. ఆ రుద్రమాలకు ఉదాహరణ ఏంటంటే, కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న రీసెంట్గా టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించి ఒక మాఫీ అనేది ఒక ఆదరణ అనేది, ఒక రుణం అనేది మొదలయ్యేటట్టు చేశాడు. ఒక రథయాత్ర అనేది మొదలవుతుంది కూటమి ప్రభుత్వానికి. 15 సంవత్సరాలు మాకు దిగులు లేదు. ఇట్లాంటి పొల్లలు చేసినా, పాపాలు చేసినా, ఎన్ని చేసినా అల్లు అర్జున్ గారు కూడా తెలుసుకుంటారు, స్పందిస్తారు అని మేము అనుకుంటున్నాం. అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు అన్నమాట ఎప్పుడూ అది పాత విధానం, ఓకేనా. పవన్ కళ్యాణ్ గారు జనసేన మీటింగ్ పెట్టారు తెలుసా నీకు, వైజాగ్లో. ముఖ్యమైన వాళ్ళనే పిలిచారు. కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉండరు, వాళ్ళలో ఉండరు, వాళ్ళని ఏరేశారు. వాళ్ళు ఏమైనా యాసాలు వేసినా కానీ అక్కడికి వచ్చారు, మీటింగ్ వచ్చారు చూసావా. ఆ పెద్దవాళ్ళు వీళ్ళని తొక్కుతున్నారు, వార్నింగ్లు వెళ్తున్నాయి కాబట్టి కంట్రోల్లో ఉంటున్నారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ మాటని దాటారు. ఫ్యాన్స్ కూడా జనసేన పైగు ఆ జెండా పట్టుకుంటారు, ఈ జెండా పట్టుకుంటారు, బీజేపీ జెండా పట్టుకుంటారు, తెలుగుదేశం జెండా పట్టుకుంటారు, టీడీపీ వాళ్ళ చేత జనసేన జెండా ఎత్తిస్తారు. అది జనసేన జన సైనికులు అంటే అది. సో అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమంటున్నారంటే, జగన్ అంటే మొదలుగా ఒక జెండా పట్టించాడు, మీరేంటి ఇన్ని జెండాలు పట్టించారు అన్న. ఒక్కటి చెబుతున్నా అన్న, నేను ఒక్కటి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెలుసా? వైఎస్ పేరు పెట్టుకుని వెనకమాల ఒక పుణ్యాత్ముడి పేరు పెట్టుకుని 2019లో గెలిచాడు, ఓకేనా. రేపు 29లో గెలవమని, ఓకేనా. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు ఆయన. జీతం తీసుకుంటున్నామంటే డ్యూటీ దిగకపోతే నేను ఊరుకుంటారా? మరి చర్యలు అనేది తీసుకోకపోవటం వల్ల అలా జరుగుతుంది. జీతం తీసుకుని అసెంబ్లీకి రావట్లేదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని రానియట్లేదు, వాళ్ళ పార్టీ తరఫున ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇట్లాంటి కుల గర్జనలు, ఆంధ్ర అంటేనే కుల గర్జనలు,
కులగజ్జంలో చెయ్యాలనుకుంటే కుదరదు. ముఖ్యంగా ఏది టీడీపీకి జనసేనకి పెట్టాలనుకునే చరిత్ర అనేది మర్చిపో. 15 సంవత్సరాలు ఇద్దరు కలిసే ఉంటారు, కలిసే పోరాటం చేస్తారు. నేను ఒక్కటి చెబుతున్నా అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. నిన్నే రీసెంట్గా ఒక సంతకం కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా పరంగా హ్యాపీనెస్ అనేది మాకు అందజేస్తారు. అట్లాగే అల్లు అర్జున్ గారు కూడా తొందరపడద్దు. రేపు వచ్చే సినిమాకి మా వాళ్ళని పిలుస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాడు. ఒక హ్యాపీనెస్ అనేది మనకి కలగజేస్తాడు. కాబట్టి ఎవరు బాధపడద్దు. ముందు ముందు మనకి మంచి పండగ వాతావరణం అనేది సినీ ఫీల్డ్లోను రాజకీయ ఫీల్డ్లోను ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కనబడబోతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.